అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ నుంచి కూడా భారీ ర్యాలీతో కూడా నల్గొండ కలెక్టర్ కార్యాలయం రిటర్నింగ్ కలెక్టర్ కూడా వెళ్తున్నట్టు పరిస్థితి. ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు వెళ్తున్నారు, ఎట్లా ఉంది? జన సమీకరణ ఎలా ఉందని మీరు వెనక వైపు చూసి చెప్పాలి. ఎందుకంటే మీడియాగా మీరే వెనక నుంచి ముందుకు మొత్తం వీడియో తీయండి, చెప్పండి ఎలా ఉంది తెలుస్తుంది. ఇక రెండో అంశానికి వచ్చినట్లయితే, నేను నా ఈ టర్మ్ కాలంలో 5 సంవత్సరాల 10 నెలల 10 రోజులు ఇప్పటికి గడిచింది. ఈ కాలం మొత్తాన్ని కూడా ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల పరిష్కారం కొరకు కానీ, రెండవది ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టడానికి ప్రత్యేకమైన కృషి చేసిన సందర్భాన్ని ఇప్పుడు వరంగల్లు, ఖమ్మం, నల్గొండే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ గుర్తించడం జరిగింది. ఆ పద్ధతిలో ఇటువంటి ఎమ్మెల్సీ ఉండాలని చెప్పి కోరుకుంటున్న సందర్భం అనేక మంది నాకు ఫోన్ల ద్వారా కానీ వ్యక్తిగతంగా కలిసి కానీ చెప్తున్న సందర్భం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలో నాకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభ్యర్థిగా టీపీటీఎం మద్దతు ఇస్తుంది. వారితో పాటు జూనియర్ లెక్చరర్ల సంఘం, పాలిటెక్నిక్ ఉపాధ్యాయుల సంఘం, కాంట్రాక్ట్ అధ్యాపకులు యూనివర్సిటీల సంఘం, కేజీబీవీల సంఘం, మోడల్ స్కూల్ టీచర్ల సంఘం, 5 రకాల గురుకులాల సంఘాలు, గిరిజన సంక్షేమ శాఖల ఉపాధ్యాయుల సంఘం, ఇట్లా ఓటర్ ఉన్న ప్రతి సంఘం కూడా, ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా నర్సిరెడ్డి లాంటి సాధారణ వ్యక్తి ఉండాలి, అందరి కొరకు పనిచేసే వ్యక్తి ఉండాలి, సామాన్యుని కొరకు పనిచేసే వ్యక్తి ఉండాలని కూడా నేడు ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయులు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మా గెలుపు నల్లేరు మీద నడకలాగా ఉంటుంది. ఎవరో చెప్పినట్టు నేను ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల పరిష్కారం చేయలేదనటం ఆశాస్పదం. మొన్న జూన్లోనే 22,000 మందికి పదోన్నతులు వచ్చాయి. ఢిల్లీలో టెట్ సమస్య ఉంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఎన్సిటి కార్యదర్శిని, ఎన్సిటి చైర్మన్ కలిసి టెట్ సమస్య పరిష్కారం చేసి 22,000 మందికి పదోన్నతులు ఇప్పించాం. 35,000 మందికి బదిలీలు చేశాం. అక్కడే కాకుండా కేజీబీలకు బదిలీలు అయినాయి, మోడల్ స్కూల్ టీచర్లకు బదిలీలు అయినాయి, 5 రకాల గురుకుల టీచర్లకు బదిలీలు అయినాయి, పదోన్నతులు అయినాయి, ఇంటర్మీడియట్ కాలేజీలలో బదిలీలు అయినాయి, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ బదిలీలు అయినాయి. ఇట్లా ప్రయోజనం పొందని వాళ్ళంటూ లేరు. గిరిజన సంక్షేమ శాఖలో కూడా గత 9 ఏళ్ల నుంచి బదిలీలు, పదోన్నతులు లేకపోతే అక్కడ కూడా జరిపించాము. కాబట్టి అనేక సమస్యల పరిష్కారం. బల్ల ఉడ్చడానికి మనుషులు లేకపోతే 3 సంవత్సరాల నుంచి పదే మాట్లాడటం వల్ల నేడు 3,000 నుంచి 20,000 వరకు నెలకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా అనేక సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం చేయవలసి ఉంది. వాటిని కూడా చేస్తే నాకు కృషి ఉంటుంది. కాబట్టి నేడు నర్సిరెడ్డి గారిని గెలిపిస్తే బాగుంటుంది, నర్సన్నని గెలిపిస్తే బాగుంటుంది అనే నినాదాలు ఇస్తున్న సందర్భం మీరు చూస్తున్నారు. తప్పనిసరిగా గెలుపు మాదే. ఆ పద్ధతిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆలోచిస్తున్నారని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తాన్ని కూడా నా ఎన్నిక నల్లేరు మీద నడికే అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా అనేక ఉపాధ్యాయుల సమస్యలు కూడా అనేక సమస్యల పరిష్కారం కోసము పనిచేశాను. ఇప్పుడు కూడా మరింత పని చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నారు. దానికి నిదర్శనంగానే నల్గొండలో మొత్తం కూడా భారీగా ఉపాధ్యాయులు వస్తున్నారని కూడా అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.